వైఎస్ సునీత వంగలపూడి అనితతో భేటీ అవ్వటం జరిగింది. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనితను ఈరోజు ఆమె సచివాలయంలో కలవటం జరిగింది. ఈ సందర్భంగా వారి మధ్యలో వచ్చినటువంటి చర్చ ఏంటి అనేటువంటి అంశం మీద సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. వారిద్దరు అయితే ఇప్పటి వరకు బయటకు ప్రకటించలేదు. దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఆమె తన తండ్రి హత్య కేసుకు సంబంధించినటువంటి విచారణకు గురించి హోమ్ మినిస్టర్తో చర్చించినట్లుగా తెలుస్తుంది. గత ప్రభుత్వం ఏమాత్రం విచారణకు సహకరించలేదని, సిబిఐ వచ్చినా కూడా సిబిఐ మీదే కేసులు పెట్టి వారు విచారణకు సహకరించకుండా అడ్డుపడ్డారని, అలాగే ఈ కేసులో నిందితులందరూ జైల్లో ఉన్నా కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంకా బెయిల్ మీద బయటే ఉన్నాడని, అవినాష్ రెడ్డిని గత ప్రభుత్వ హయాంలో అరెస్టు చేయడానికి ప్రయత్నించినటువంటి సమయంలో కూడా జగన్ అడ్డుపడి ఆపటం జరిగిందని, వైసీపీ అవినాష్ రెడ్డిని ప్రొటెక్ట్ చేస్తుందని, సో ఇప్పుడు ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వంలోనైనా తనకి న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని, ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ కేసు ముందుకు వెళ్ళేలాగా కొంచెం చూడాలని, అలాగే అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయ్యి అరెస్ట్ అయ్యేదానికి సహకరించాలి అని కూడా ఆమె అడిగినట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయించాలి అనేదే ఆమె ధ్యేయం. అలాగే ఆయన ఓడించడానికి కూడా ఎన్నికల సమయంలో ఆమె చాలా ట్రై చేసింది, ప్రచారం చేసింది. షర్మిల నుంచున్నప్పుడు షర్మిలకు ప్రచారం చేసింది, అవినాష్ రెడ్డిని ఓడించాలని, తన తండ్రి చావుకు కారణం అతనేనని. సో అందుకనే అతన్ని ఓడించాలని కూడా నేరుగానే ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అయినా కూడా అవినాష్ రెడ్డి స్వల్ప మెజారిటీతో గెలిచారు. స్వల్ప మెజారిటీ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే గతంలో గెలిచినటువంటి మెజారిటీ కంటే తక్కువ కాబట్టి. సో ఓవరాల్గా ఆమె ఆశయం అయితే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయించటం. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. వంగలపూడి అనిత కూడా ప్రభుత్వం తరపున ఏ చర్యలు తీసుకోగలుగుతామో అవన్నీ చూస్తామని, విచారణకు సహకరించేలాగా ఏర్పాట్లు చూస్తామని, అలాగే త్వరితగతిన కేసు తేలేదానికి కూడా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది.